వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యారాగం. అయితే ఈరోజు నేను మల్టిప్లికేషన్ టాపిక్ పైన 3D ప్రాజెక్ట్ చూపిస్తున్నాను. ఇది మా అబ్బాయి కోసం నేను చేశాను. ఇది చేసే ముందు యూట్యూబ్లో సెర్చ్ చేశాను, మల్టిప్లికేషన్ 3D ప్రాజెక్ట్ అని. ఏం రాలేదు, నార్మల్ ప్రాజెక్ట్సే వచ్చాయి. అయితే నేను నా ఓన్గా దీన్ని ఇలా తయారు చేసుకున్నాను. మల్టిప్లికేషన్ అన్నదాన్ని 3Dలో రాశాను. దీనికి దగ్గర ఒక ఎంతసేపు పట్టిందంటే, ఐ కూడా హెచ్లా కనబడుతుంది, బట్ ఇది ఐ. ఈ మల్టిప్లికేషన్ అన్న వర్డ్ రాయడానికి నాకు 2 to 3 hours పట్టింది. ఇంకా ఆ నెంబర్స్ అయితే ఆల్రెడీ మల్టిప్లికేషన్ రాశాక ఈ బోర్డ్ పైన ఇలా పెట్టానమాట. అలా పెట్టినప్పుడు అది సరిపోలేదు, ఈ బోర్డ్ పెద్దదైపోయింది. అయితే ఇంకా ఇది ఆల్రెడీ థర్మాకోల్ షీట్ నేను రెడీ చేసి పెట్టేశాను. ఎల్లో చార్ట్ పేపర్ అంటించాను. అయితే ఇంకా ఈ మల్టిప్లికేషన్ సరిపోలేనప్పుడు మళ్ళీ దీనికి వేరే థర్మాకోల్ షీట్ ఇంకా వేరే చార్ట్ పేపర్ తీసుకొని మళ్ళీ మళ్ళీ రీగా చేయడం ఇష్టం లేక దీన్ని ఏం చేయాలని ఆలోచించి ఇలా మిడిల్లో పెట్టాను అనమాట. ఇప్పుడు ఇలా క్రాస్ వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇలాగా ఈ బోర్డు ఇలాగా సరిపోయింది. ఇది చాలా బాగా వచ్చింది. మనకి ప్రాజెక్ట్ అంటే మనకి పిల్లలకి కూడా యూజ్ అవ్వాలి, అదే పిల్లలకి బాగా యూజ్ అవ్వాలి. సో నేను ఇలా చేశాను. ఇంకా ఇక్కడ కొంచెం ఏదైనా యాడ్ చేయాలి, మల్టిప్లికేషన్ సింబల్ అనేసి పెద్దగా 3Dలో అయినా రాద్దామని ఆలోచిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.